భారతదేశంలో పెట్టుబడిదారులలో అదే హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ మనకున్న ప్రధానమైన మహానగరాలు, మన సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైన మహానగరాల్లో, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, కొన్ని యూరోపియన్ కంట్రీస్లోను, తాజాగా ఆఫ్రికాలోను అనేక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళల్లో ఒక సంఖ్య, తెలుగు వాళ్ళల్లో ఒక పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఎక్కువగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా మహానగరం లేదు. అక్కడ వ్యాపారం, ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళల్లో ఒక 50% మంది తెలుగు ఏపీ వాళ్ళు ఉంటారు. చెన్నైలో చేస్తున్న వాళ్ళల్లో ఒక 20-30% మంది వాళ్ళు ఉంటారు. బెంగళూరులో చేస్తున్న వాళ్ళు 20-30% వాళ్ళు ఉంటారు. కానీ అది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేటే కాదు, అన్ని వ్యాపారాల్లోనూ వాళ్ళకి ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోనూ ఏపీ వాళ్ళు ఉంటారు. కానీ ఏపీలో మహానగరాలు డెవలప్ కాలేదు. మహానగరాలు డెవలప్ కాలేదు కాబట్టి దానికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయి, నాట్ భౌగోళిక కారణాలు. కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోలేదు. అంతకు మించి అక్కడ రియల్ ఎస్టేట్కి ఏమీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు కూడా అక్కడ కూడా కాస్త వేగం పెరిగింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అనుకున్న తర్వాత అటు అమరావతి, విజయవాడ, గుంటూరు ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. అట్లాగే విజయనగరము, విశాఖపట్నం క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ఒక క్లస్టర్గా డెవలప్ అవుతున్నాయి. కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాలు కలిసి ఒక క్లస్టర్గా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ మహానగరాలుగా మారడానికి దశాబ్దాలు పడుతుంది. కానీ ఇమీడియట్గా రాబోయే 10-15 ఏళ్లలో మహానగరాలుగా అవతరించడానికి అవకాశం ఉన్న 2 నగరాలు అక్కడ. ఒకటి విశాఖపట్నం, విశాఖపట్నం, గ్రేటర్ విశాఖ. రెండోది గ్రేటర్ విజయవాడ అనండి, గ్రేటర్ అమరావతి అనండి, ఆ ప్రాంతం అంటే సిఆర్డిఏ పరిధి. ఈ 2 మహానగరాలు కాబోతున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంది తాజా రాజకీయ పరిణామాల రీత్యా. ఇప్పుడు అమరావతి బ్రాండ్ అనేది రియల్ ఎస్టేట్ని లాభాల బాట పట్టిస్తుందా, మీరేమంటారు? ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకున్నట్టుగా అమరావతిలో అక్కడ రాజధాని పెట్టకముందు మ్యాక్సిమం ధర అమరావతి అంటున్న 29 గ్రామాల్లో, అది విజయవాడకి నైరుతి దిక్కుగా ఉంటుంది. ఇప్పుడు 29 గ్రామాలు విజయవాడలో అన్ని దిక్కుల్లోనూ, ఒక నైరుతి దిక్కు తప్ప అన్ని దిక్కుల్లోనూ విపరీతంగా ధరలు ఉండేవి ఆ రోజుల్లో. అటు రియల్ ఎస్టేట్ పరంగాను, లేకపోతే వ్యవసాయ భూములు కూడాను. ఇటు వ్యవసాయ భూములు పరంగా కూడా చూసినప్పుడు ఇది సిటీకి ఒక ప్రకాశం బ్యారేజ్తోనే అనుసంధానమై ఉండటం వల్ల ఈ ప్రాంతము పెద్దగా గ్రోత్ లేదు, కానీ పంటలు బాగా పండేవి. అక్కడ గరిష్టంగా మ్యాక్సిమం ధర 15 లక్షలు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అది 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లకు కూడా వెళ్ళిపోయింది ఎకరం. అంటే గవర్నమెంట్ తీసుకుంది. అది చాలా ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న నగరం. 2117 చదరపు కిలోమీటర్లు. ప్రతి కిలోమీటర్కి ఒక స్క్వేర్ లాగా బిట్ వస్తుంటుంది. ఆ స్క్వేర్లో మళ్ళీ లోపలగా ఇంటర్నల్ రోడ్లు అవి వస్తాయి. కాబట్టి అది రాబోయే రోజుల్లో అది పెద్ద సిటీ అవుతుంది. కానీ ఇప్పుడు కూడా అక్కడ ధరలనే సామాన్యుడికి అందుబాటులో లేవు. సామాన్యుడు ఎకరం 15 లక్షలు ఉన్నది 3 కోట్లు పెట్టి ఇప్పుడు అక్కడ గజం 40,000, 20,000 మినిమము, మ్యాక్సిమం 40,000, 50,000 అమ్ముతున్నారు. అక్కడ ఏమైనా సిటీ ఉందా? లేదు. ఇప్పటికీ కూడా ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, 2-3 యూనివర్సిటీలు ఉన్నాయి. అది ప్రైవేట్ యూనివర్సిటీలు. అమృత యూనివర్సిటీ అని, విఐటి అని ఇవి ఉన్నాయి. ఇంతే తప్ప అక్కడేం లేదు. అక్కడ నగరం రావడానికి, ఏర్పడటానికి ఒక 10 ఏళ్ళు, 5 నుంచి 10 ఏళ్ళు ఒక మాదిరి నగరం రావడానికైనా, ఒక స్థాయి కొనుగోళ్ళు, అమ్మకాలు, జనజీవనం రావడానికి ఉంటుంది. అక్కడ విలేజెస్ ఉన్నాయి, అవన్నీ విలేజెస్గానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిందంతా కూడా పొలాలు కదా, కాబట్టి అదంతా రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అక్కడ కూడా ధరల నియంత్రణలో లేకపోవటం వల్ల కొనుగోళ్ళు అమ్మకాలలో కొంత అక్కడ ఇది ఉంది తప్ప కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అది అమరావతి అనేది ఒకటే. అమరావతి ఒకటే నగరం కాదు అది. ఇప్పటికే దాదాపు 18-20 లక్షల జనాభా ఉన్న విజయవాడ సిటీ ఒకవైపు ఉంది. విజయవాడ సిటీ చుట్టుపక్కల కూడా వెంచర్లు అవి నడుస్తూ ఉన్నాయి. కానీ అట్లాగే గుంటూరు చుట్టూ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ అమరావతి మీదే ఫోకస్ పెట్టింది మౌలిక వసతుల విషయంలో. అవి తనంతటా తాము డెవలప్ అవుతాయి అన్నట్టుగా ఉండకుండా వారుండిటిని కూడా, ముఖ్యంగా అమరావతి నిర్మాణం ఎంత అవసరమో విజయవాడ, గుంటూరు పునర్నిర్మాణం అంతే అవసరం. ఇప్పుడు మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనం రేడియల్ రోడ్లు వేస్తూ ఉన్నారు 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకి. ఇప్పుడు అక్కడ అలాంటి రేడియల్ రోడ్స్ ఎన్నో అవసరం ఉంది. విజయవాడలో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. జనసాంద్రతలో ప్రపంచంలో 3వ అతి పెద్ద జనసాంద్రత గల నగరం అది.
కొద్ది వైశాల్యంలో ఎక్కువ మంది జనాభా నివసిస్తుంటారు. దాన్ని గ్రేటర్ సిటీగా మార్చుకోవాలి, గుంటూరుని గ్రేటర్ సిటీగా మార్చుకోవాలి, అమరావతిని ఒక మున్సిపల్ కార్పొరేషన్గాను ప్రకటించుకోవాలి, మూడింటిని సైమల్టేనియస్గా డెవలప్ చేసుకోవాలి. చాలా ప్లానింగ్ కావాలి, చాలా సమస్యలు. ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అమరావతికి సిఆర్డిఏకే ప్లాన్ ఉంది. సిఆర్డిఏ ప్లాను అంతా జనరలైజ్ చేసి ఉంది. అమరావతి ప్లాన్ మాత్రం చాలా పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎక్కడ ఏం చేయాలనుంది. సిఆర్డిఏ ప్లాన్లో మాత్రం చాలా ఆ ప్లాన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ముఖ్యంగా విజయవాడ పరిసరాలు, గుంటూరు పరిసరాల్లో మౌలిక వసతులు పెంచాలి. ఇంకా ఆ ప్రాంతంలో యూజీడీ లేని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని ప్రాంతాలు గుంటూరులో ఉన్నాయి. విజయవాడలో శివార్లలో కూడా అలాగే ఉన్నాయి. అవన్నీ అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చి అవి గ్రేటర్ సిటీలుగా, ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను, అమరావతి నిర్మాణం ఎంత అవసరమో విజయవాడ గుంటూరు పునర్నిర్మాణం అవసరం. అది రాజధానికి సంబంధించి. ఇది కాకుండా విశాఖపట్నం పారిశ్రామిక నగరం మీద ఫోకస్ ఉంది ప్రభుత్వానికి, కానీ ఉత్తరాంధ్ర పేదరికంలో ఉంది. ఇప్పుడు మూలపేట అనే దగ్గర, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో పోర్ట్ నిర్మిస్తున్నారు. అట్లాగే విజయనగరంలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ రెండు మంచి పరిణామాలు. యాక్చువల్గా ఉత్తరాంధ్రలో డెవలప్ అవడం ఎంత ముఖ్యమంటే, విశాఖపట్నంలో అభివృద్ధి అంతా విశాఖపట్నంలో కేంద్రీకరించకుండా ఉత్తరాంధ్ర మొత్తానికి విస్తరించాలి. అది డీసెంట్రలైజ్ చేయాలి. అక్కడి నుంచి ఒకే సెంట్రలైజ్ అవుతుంది. అట్లా కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అయ్యేలా చూడాలి. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో శ్రీ సిటీ అనేది నెల్లూరు తిరుపతిలో ఉండేది. ఇప్పుడు క్రిస్ సిటీ అని కృష్ణపట్నం దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. అది అనంతపురంలో కూడా భారీ పరిశ్రమలు వచ్చాయి. సో ఇది అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా చేయటంలో ఆ గవర్నమెంట్ కొంచెం సానుకూలమైన అడుగులు వేస్తుంది. అదొక మంచి పరిణామం. అయినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి కాని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం డెవలప్డ్ ఏరియా అనుకునే, సాధారణంగా డెవలప్డ్ ఏరియా అనుకునే కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ పరిశ్రమలు లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్ గవర్నమెంట్లో కేవలం వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది. ఓవరాల్గా కాన్సన్ట్రేషన్ పెద్దగా లేదు. అంటే అమరావతిని అసలు రిజెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అటు వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి, సో మొత్తం సమన్వయం చేసుకొని ముందుకెళ్ళటం అనేది ఒక మంచి పరిణామం. డెఫినెట్గా ఖచ్చితంగా జగన్ వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అనేది కూడా కరెక్ట్ కాదు. జగన్ వైజాగ్ని తన నివాసంగా మార్చుకోవాలనుకున్నాడు. రుషికొండ మీద ఆయన ఏదో భవనాలు కట్టుకున్నాడు. వైజాగ్లో ఆయన తీసుకొచ్చి కాస్త అభివృద్ధి అనేది అక్కడ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉండింది. అంటే తను గవర్నమెంట్ అక్కడికి మారితే అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకరించాలని అనుకున్నారు. అది జరగలేదు. యాక్చువల్గా వైజాగ్ ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అభివృద్ధి చెందిన నగరం ఏదన్నా ఉందో వైజాగ్ మాత్రమే. ఇంకా మిగతా ప్రాంతాలు పెద్దగా ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా జనరల్గా విజయవాడ గుంటూరు అనగానే డెవలప్డ్ ఏరియాస్ అనుకుంటారు. అది వ్యావసాయికంగా డెవలప్డ్ ప్రాంతమే తప్ప కొంచెం రాజకీయంగా అది రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం తప్ప భారీ పరిశ్రమలు అక్కడ ఏమీ లేవు. అన్నీ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలే ఉన్నాయి. ఆటో నగర్ లాంటివి, ఎన్టీపీసీ లాంటివి, వీటీపీఎస్ లాంటివి ఏవో కొన్ని ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి. సో ఆ ఏరియాలో కొన్ని పరిశ్రమలు, కనీసం ఐటీ ఫార్మా లాంటివన్నా రావాలి. వస్తే ఉపాధి దొరికితేనే. ఇందాక నేను చెప్పినట్టు విజయవాడ అనేది ఒక రవాణా కూడలుగా ఉంది, ఒక టూరిస్టు కేంద్రంగా ఉంది, లేదంటే వాణిజ్య కేంద్రంగా ఉంది. అందువల్ల డెవలప్మెంట్ రవాణా కూడలు అంటే అక్కడ ఒక 4-5 హైవేలు ఉన్నాయి ఇప్పటికే. అక్కడి నుంచి దాని మీదకి వెళ్ళేది 4 వైపులకి వెళ్ళటానికి, ఉత్తరాదికి దక్షిణాదికి, లేదంటే తూర్పు భారతానికి ఆగ్నేయ భారతానికి మధ్య ఒక రైల్వే కూడలు. అది ఇన్ని రీచా ఆ విజయవాడకో లేకపోతే గుంటూరుకో ఆ ప్రాధాన్యత ఉంది. అంతే తప్ప అక్కడ ఉపాధి అవకాశం హైదరాబాద్ లాగా వైజాగ్ లాగా లేదు. కాబట్టి అక్కడ పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రాకపోతే ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా పెద్దగా ఉండదు. ఇదంతా భ్రమగా ఏమిటంటే అక్కడ రాజధాని ఉంది కాబట్టి, లేదంటే విజయవాడ ఉంది కాబట్టి అట్లా రావటం తప్పిస్తే ఉపాధి ఉన్న చోట గ్రోత్ అనేది వేగవంతంగా ఉంటుంది. జనాభా అక్కడికి వస్తారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా డెవలప్ అవుతుంది. సెంట్రల్ ఆంధ్రలో ఉపాధి మీద పెట్టాలి. అట్లాగే మొత్తం డీసెంట్రలైజ్ చేయాలి డెవలప్మెంట్ని. అప్పుడు ఇంకోటి కర్నూలు వైపు కూడా, ఇప్పుడు శ్రీనగర్ మనం శ్రీ సిటీ అను ఇవన్నీ కూడా ఇటువైపు వస్తూ ఉంటాయి. చిత్తూరుకను నెల్లూరు వైపుకి వస్తుంటాయి. ఇటు కడప కర్నూలు మీద కూడా ఫోకస్ పెట్టాలి ప్రభుత్వం. అలా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ భవిష్యత్తున్న ఆంధ్రప్రదేశ్లో ఒక నగరానికి భవిష్యత్తు కాదు, ఆంధ్రప్రదేశ్కే మంచి భవిష్యత్తు ఉంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. చంద్రబాబు డెఫినెట్గా ఇట్లాంటి విజన్స్ బాగా ఉన్న నాయకుడు కాబట్టి 100% ఈ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది.
యాక్చువల్గా సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు అని మనం అందరం అంటుంటాం, ఆయన చెప్పుకుంటారు, అందరూ గుర్తిస్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులతో సహా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా మన చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడుది హైదరాబాదు డెవలప్మెంట్లో ఆధునికమైన అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ముద్ర ఖచ్చితంగా ఉంది. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలి, గోదావరి నీళ్ళని అన్ని ప్రాంతాలకు తరలించాలి, ఇలాంటివి ఆలోచనలు కూడా పెట్టుకున్నారు. నీరు అన్ని చోట్లకి వస్తే అన్ని చోట్ల పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. నీరున్న చోట తాగునీరు అవసరాలు తీరుతాయి, వ్యావసాయిక అవసరాలు తీరుతాయి, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఆంధ్ర ప్రాంతంలో నీరు కాస్త సమృద్ధిగానే ఉంది కాబట్టి విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి వికసిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ ఆశలతో ఉంది.